అందరికి శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. విద్యార్థుల కోసం వీడియోని విడుదల చేసిండట మోడీ సారు. తప్పు చేసిన వాళ్ళకు ఊసులు లెక్క పెట్టుడు తప్పవట. పట్నంలో పబ్లిక్ నడవలనే కడతారట ఇండ్లు. సర్కారు భూములను చూడమన్నాడు సీఎం సారు. రాజ్యమా ఉలికిపాడు అంటుండ్రు కేటీఆర్ సారు. జంజీలతోని పెట్టుకోవద్దంటుండ్రు సెంటర్ సర్కారు. కాక్రోచ్ పార్టీని పిలిచిందట సెంటర్ సర్కారు. కేంద్ర మంత్రుల ముంగట పెట్టిండట డిమాండ్లు. పార్టీ మారేది లేదని చెప్పిన మల్లారెడ్డి సారు. కలుస్తాడట రక్తంతోని ఉత్తరం రాసిన కార్యకర్తను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు పేపర్ లీక్ ముచ్చట మీద మాట్లాడిండట. అగో దేశమంతా విద్యార్థులంతా కూడా మోడీ సారు మాట్లాడాలి, సెంటర్ సర్కారు చదువుల మంత్రిని పదవికెంచి తీసేయాలని గట్టిగానే లొల్లి చేస్తుండ్రు. మరి ప్రధాని సారు ధర్మేంద్ర ప్రధాన్ సార్ను పదవిలోకెళ్ళి తీసేస్తామని ఇట్లా అన్నడా? ఏం మాట్లాడినంటారా మీరే చూడుర్రి. ఫ్రెండ్స్, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. అగో ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक बीत कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था. ఇన్నరా ప్రధాని సార్ ఏమంటుండో? పేపర్ లీక్ చేసిన వేస్ట్ గాళ్ళను పట్టుకొని జైల్లో కూడా పెట్టినాం. మా పూ సర్కారు పిల్లల కోసం అన్ని తీర్ల పని చేస్తుందని గట్టిగానే అనుకొచ్చిండు. అట్లనే పేపర్ లీక్ల కోసం అయిన కేసులను ఎంటదంట చేయనీకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసినామని చెప్పుకొచ్చిండ్రు. తొందరలోనే క్యాబినెట్ లో కూడా ఈ ముచ్చట మీద ఓ ఇషారా చేసి అటెనక పార్లమెంట్ లో కూడా శశ పెట్టబోతామని కూడా అనుకొచ్చిండట. అయ్యా ప్రధాని మోడీ సారు, మరి భారత్ ను బాగు చేస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం, ప్రపంచ దేశాలతోటి పోటీ పడతామని మీరు మైకు పట్టినప్పుడు మస్తుగానే చెప్తారు గాని ఓ దిక్కు దేశమంతా నీట్ పేపర్ లీక్ ముచ్చట పెద్ద ఎత్తున ఇన్ని దినాలు నడుస్తుంటే ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి పిల్లలు డిమాండ్ చేసినట్టు సెంటర్ సర్కారు చదువుల మంత్రిని పదవి నుంచి తీసేసి మా సర్కారు వల్లనే ఇట్లా తప్పైందని ఒప్పుకోవాలి కదా సారు. ఇట్లా మా సెంటర్ సర్కారు నిందితులను పట్టుకున్నాం, జైల్లో పెట్టినామంటే చచ్చిపోయిన విద్యార్థులు తిరిగి వస్తారా? వాళ్ళ ఇంటోళ్ళ బాధలను మీరు వాపుతారా అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. మలి సర్కారు హైదరాబాద్ పట్టణంలోనే కట్టే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఏడ కట్టబోతున్నారు? పట్టణంలో పబ్లిక్ ఉన్న దగ్గరనే కడతారా, లేకుంటే సర్కారు భూమి ఎక్కడున్నదో ఎంకులాడి ఇప్పుడు పబ్లిక్ దగ్గర కాకుండా దూరం సపరేట్ కట్టబోతుందా అని చాలా మందికి డౌట్ల మీద డౌట్లు ఉన్నాయట. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇద్దరు పొందుగా కూర్చొని ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిరట. మరి ఏమన్నారంటే మీరే చూడుర్రి. ఆఫీసర్లను పిలుచుకొని సీఎం రేవంత్ సారు ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను పక్క పొంటి కూసబెట్టుకొని మొదలు క్యూర్ పరిధిలో కట్టబోయే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చటను ముంగటేసుకున్నాడట. పట్నంలో పబ్లిక్ అంతా ఉండే జనవాసాలలోనే ఇందిరమ్మ ఇండ్లను కట్టాలి, పనికి పోయే పబ్లిక్ దగ్గరనే ఇండ్లు ఉండేటట్టు ఇకమత్ చేయాలని కూడా చెప్పుకొచ్చిండట. మొదలు క్యూర్ పరిధిలున్న 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణాలకు రంగం సిద్ధం చేయండి. 11 లక్షల రూపాయలు అయ్యే ప్లాట్ రేటుకు సర్కారు 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుందని చెప్పుకొచ్చిండ్రు. అట్లనే ఓఆర్ఆర్ లోపల ఉన్న సర్కారు భూమిని ఎంకులాడే పని కూడా పెట్టుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, మరి అప్పట్లో కారు పార్టీ ఏళ్ళ వల్ల ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు కదా ఇచ్చినట్టు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను మీరే కట్టిస్తారు కానీ మొదలు ఇదురంతోని ఇందిరమ్మ ఇండ్లను కట్టుండ్రి. ఇప్పుడు మీ షెయి సర్కారు ఏళ్ళ వల్లకు వచ్చినాక మీ సర్కారు చేస్తున్న చక్కదనం పనులు ఎవ్వి కూడా చక్కగా లేవు, ముట్టుకుంటే ఇసుక పోయేటట్టున్నాయి. పేరుకే బందోబస్తు కడుతున్నామని చెప్తుండ్రు కానీ కట్టినాక నెల దినాలు కూడా చక్కగా ఉంటలేవని పబ్లిక్ కూడా మొత్తుకుంటుండ్రు. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్ల కాడ కమిషన్లు తీసుకోకుండా కాయసుగా కట్టేటట్టు ఇషారా అయితే చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు.
సెంటర్ సర్కారు చేస్తున్న మోసాలతోని విద్యార్థులు ఆగమైతుండని చెప్పి ధర్నా చౌక్ కాడ విద్యార్థులు చేస్తున్న లొల్లికి కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సారు హాజరుపడ్డారట. ఆగో పుట్టిన దినం నాడు కూడా కేటీఆర్ సారు ఇట్లా ఇంటోళ్లతో ఉండకుండా పబ్లిక్ కోసమే పోయినరా అంటారా? మీరే చూడుర్రి. ధర్నా చౌక్ కాడ విద్యార్థులు చేస్తున్న నిరసనకు పోతున్న కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సారు కాన్వాయ్ కు అడ్డం తిరగనీకే యూత్ కాంగ్రెస్ లీడర్లు చాలా మందే పోయినరట. ఆదర్శ నగర్ కాడ అడ్డం తిరుగుతున్నారన్న ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఇట్లా యూత్ కాంగ్రెస్ లీడర్లను మొత్తం పోలీసులు ఇట్లా అరెస్టు చేసిండ్రు. అగో ఇన్నరా కేటీఆర్ డౌన్ డౌన్ అనుకుంటా ఇట్లా శాననే హంగామా చేసిండట. 10 ఏండ్ల కారుపాటి ఏలువడిలా విద్యార్థులు ఆగమైనప్పుడు మాజీ మంత్రికి సోయి లేదా అని మస్తుగానే ఒర్రిండ్రట. ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్ల కానుంచి ధర్నా చౌక్ పోయిన కేటీఆర్ సారు మొదలు నీటి పరీక్ష పేపరు లీకుతోని ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థులకు 2 నిమిషాలు మౌనం పాటించిండట. ఆగో ఇట్లా మౌనం పాటించినాక మైకు పట్టుకొని ఇట్లా గట్టిగానే అరుచుకున్నాడు. మీరే చూడుండ్రి. జెన్జీ యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలించింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. ఆగో ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. అగో ఇన్నరా రాజ్యమా ఉలికిపడు అనుకుంటా పిల్లలు అని ఇట్లా చూసి విద్యార్థులను తక్కువ అంచనా వేస్తే పక్క దేశం శ్రీలంక నేపాల్ లెక్క అవుతుంది పైలం అనుకుంటా ఇంకా మస్తుగానే మాట్లాడిండు. ఇంత ముచ్చట కూడా మీరే నుర్రి. ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు. నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టారు. ఇన్నరా మెట్టు ఎక్కుతారా ఆయాషేర్ అన్నట్టు ఇప్పుడు దేశంలో విద్యార్థులు ఉన్నారు. మీ సెంటర్ సర్కారును పొట్టు దొక్కుతారు అన్నట్టే ఉన్నారని యాద్ చేసిండ్రు. అట్లనే కాక్రోచ్ అని విద్యార్థులను ఇన్సల్ట్ చేస్తే ఇప్పుడు అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తున్నాయని చెప్పుకొచ్చిండ్రు. ఆ ముచ్చట కూడా మొత్తం వినుర్రి. వాళ్ళకు రాజకీయం లేదు. వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలేమన్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు, పరీక్షా పే చర్చా కర్నే వాలే ప్రధానమంత్రి జీ పరీక్ష లీక్ పే క్యూ నహీ చర్చా కర్తే హో? పరీక్ష లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పబ్లిసిటీ కోసం పరీక్షపై చర్చ పెట్టే ప్రధాని సారు మరి పరీక్ష పత్రాలు లీక్ అయ్యి ఇంత పెద్ద లడాయి నడుస్తుంటే ఎందుకు మాట్లాడవని గట్టిగానే అరుచుకున్నాడు. సెంటర్ సర్కారు ఈగురమే ఉంటే ప్రధాని మోడీ సారుకు విద్యార్థుల పొంటి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోడీ సారు మాట్లాడాలి. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసిండ్రు. ఇట్లా కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సారు పువ్వు సర్కార్కు గట్టిగానే సురుకులు పెడితే అటు విద్యార్థులు కూడా సర్కార్కు సురుకులు గట్టిగానే పెట్టిండ్రు. అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు?
ఆగో ఇన్నరా ఇట్లా పోక్సో కేసులో పార్టీ లీడరు పుత్రరత్నంకు కదా బెయిల్ వచ్చినట్టు ఇప్పుడు నీటి పరీక్షలు అవుతున్న అక్రమాల మీద నిరసనలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు సెంటర్ సర్కారు కాడ సమాధానం వస్తలేదని గట్టిగానే అరుచుకున్నారు. అయ్యా ప్రధాని మోడీ సారు, మరి షిల్కి గాలివాన అయినట్టే ఇప్పుడు పోరాటం కూడా పెద్దగానే అవుతున్నది కాబట్టి మరి ఇప్పుడు ఇగురంతోని వెంటనే విద్యార్థులకు సమాధానం చెప్పుండ్రి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ పెబ్బలను పువ్వు సర్కారు చర్చలకు పిలిచిందట. అగో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెబ్బలను పువ్వు సర్కార్ల ఎవరు పిలిచిండ్రు, ఎవలతోనే చర్చలు పెట్టిండ్రు, మరి చర్చల ఏ ముచ్చట ముంగటేసుకుంటాంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తోని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా సారు, జితేంద్ర సింగ్ సార్లు కలిసిండట. ఇట్లా నలుగురు కలిసి గంటన్నర సేపు ముచ్చట పెట్టిరట. మరి మంత్రులతోని చర్చలకు పోయి కాక్రోచ్ పార్టీ సభ్యులు ఇట్లా సెంటర్ సర్కారు మంత్రుల కాడ వాళ్ళ డిమాండ్లు ముంగటేసిండట. మొదలు సెంటర్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలి. అటెంక నీటి పరీక్ష పేపర్ లీకుతోని పానాలు పోయిన విద్యార్థులకు పరిహారం కింద ₹1 కోటి ఇయ్యాలి. నిరసనకారుల మీద పోలీసులు పెట్టే కేసులు మొత్తం కొట్టేయాలని డిమాండ్లు మొత్తం సెంటర్ సర్కారు మంత్రుల షోలో వేసిండట. మరి మంత్రులు కూడా మాకింత టైం ఇయ్యండ్రి, రేపు మధ్యాహ్నం వరకు ముచ్చట మొత్తం చెప్తామని అనుకొచ్చిండట. అటు కేంద్రంతోని కూడా మీటింగ్ పెట్టినాక రేపు మళ్ళా మధ్యాహ్నం మల్లోపారి మీటింగ్ పెట్టుకొని ముంగడికి పోదామని అటు నడ్డా సారు, జితేందర్ సారు కాక్రోచ్ పార్టీలతోనే అనుకొచ్చిండట. అయ్యా సెంటర్ సర్కారు మంత్రులారా, మరి ఇప్పుడు దేశంలో అవుతున్న విద్యార్థుల లొల్లితోని ఇండియా ఇజ్జత్ పోయేటట్టున్నది. మీ పువ్వు సర్కారుకు పాలన చేయరాదు, విద్యార్థుల జీవితాలతోని ఆడుకుంటుండని చెప్పి అడ్డగోలుగా ఇప్పటికే సోషల్ మీడియాల వీడియోలు చాలానే పొట్టు వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ పువ్వు సర్కారు పత్యారబోకముందే న్యాయం చేసే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఇప్పుడు ఏ పార్టీలో షరీకైతలేడట. అగో మొన్నటిదాకా కారు పార్టీలకు వెళ్ళి కమలం పువ్వు పార్టీలకు షరీకైతుండ్రు. సాటుగా బీజేపీ లీడర్లతోని మంతనాలు చేస్తుండ్రని మొత్తం పొట్టు వార్తలు చక్కర్లు కొట్టినాయి కదా. ఇప్పుడు మళ్ళా పార్టీ మారతలేడని ఎవరన్నారు అంటారా? మీరే చూడుర్రి. లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ చేస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే. మొన్నటిదాకా వచ్చిన పుకార్లకు ఓ కారు పార్టీ కార్యకర్త కమ్ మల్లారెడ్డి సారు అభిమాని ఒక ఆయన రక్తంతోని ఉత్తరం రాసిండట. పార్టీ మారొద్దు సారు, మీరు అప్పట్లా కాటికి పోయేదాకా కేసీఆర్ సారు ఇడిచిపెట్టేది లేదు, గుండె ఆగిపోయేదాకా గులాబీ గుంపులకెళ్ళి బయటకు పోయేది లేదని. అసొంటిది పార్టీ మారుతుండని తెలిసి రక్తంతోని ఉత్తరం రాసిండట. ఆ ఉత్తరం చూసిన మల్లారెడ్డి సారు మనసు మొత్తం సెంచరీలు పోయిందట. ఇట్లా ఉత్తరం వేసిన కార్యకర్త ఎవరో తెలుసుకొని ఆయన ఇంటి దాకా పోయి కూడా కలిసి వస్తాం. ఉత్తరంలా అడ్రస్ రాయలేదు కాబట్టి ఎట్లయినా తెలుసుకొని కార్యకర్త ఇంటి దాకా పోయి వస్తామని అనుకొచ్చిండ్రు. మరి కార్యకర్త రక్తంతోనే రాసిన ఉత్తరం చూసినాక కూడా ఇప్పుడు మల్లారెడ్డి సారు మళ్ళా పార్టీకి ఇట్లా మారుతుండా అంటే మొత్తం ముచ్చటి నుర్రి. తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను, ఏ పార్టీలో మాట్లాడలేదు. ఆగో ఇన్నరా ఏ పార్టీ కూడా ఓడు లేదని చెప్పుకొచ్చిండ్రు. అయ్యా మల్లారెడ్డి సారు, మరి మీ లీడర్ల మాటలు ఎట్లుంటాయంటే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టు చేస్తారు. అయినా మీ లీడర్ల మాటలు నమ్మనికి రావు సారు. మరి మీరు వెనకట చెప్పినట్టే కాటికి పోయేదాకా కారు పార్టీని ఈడ్చిపెట్టమని అంటిది. మరి ఇప్పుడు కాటికి పోయేదాకా ఏమో గాని కారు పార్టీతోనైనా కలిసి ఉండుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా విద్యార్థులు కాదట. కాంగ్రెస్ పార్టీ లీడర్ల అండతోని కొందరు బయటికెంచొచ్చి విద్యార్థుల ముసుకేసుకొని భారత్ను బద్నాం చేయాలి, పువ్వు పార్టీని పునాదులకెళ్ళి వీకేయాలని ప్లాన్ చేస్తుండట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా?
ఎవలో కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడే తెలంగాణ కమలయ్య కమ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారే అంటుండ్రు. మీరే ఇనుర్రి. అయ్యా ఎంపీ వకీల్ సారు, ఇక షురూ చేయండి మీ ముచ్చట. ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ధర్నాలు ఉంటే చెప్పుండ్రి. రాజు బలవంతుడైనప్పుడు, చాణక్యుడు చెప్తాడు, రాజు బలవంతుడైనప్పుడు దేశంలో వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలందరూ ఒక తాటి మీదకి వస్తారు. జంతర్ మంతర్ కాడ నీట్ పరీక్ష కోసం చర్చ జరిగితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారు అని ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఖలిస్తాన్ జిందాబాద్ అనటానికి నీట్ పరీక్షకి ఏం సంబంధం ఉంది? ఆగో ఇన్నరా ఎంపీ సార్ ఏమంటుండో, ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చట మంచిగిన్నుర్రి. మేము విద్యార్థుల్ని గౌరవిస్తాం, విద్యార్థులే మా శక్తి, యువతనే ఈ దేశ శక్తి అని పార్లమెంట్ సాక్షిగా దగ్గర నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వేదికల మీద భారత యువశక్తి గురించి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. అయ్యా ఎంపీ సారు, మరి మీ ప్రధాని సారు ప్రపంచ దేశాలకు పోయినప్పుడు భారత్ల యువత కోసం అంత మంచిగా మాట్లాడినప్పుడు ఇప్పుడు వారం దినాల సంది ఢిల్లీ జంతర్ మంతర్ కాడనే కాదు, దేశం మొత్తం నీటి పరీక్ష లీకులతోని ప్రాణాలు పోయిన పిల్లలకు న్యాయం చేయాలని లొల్లి చేస్తున్న వాళ్ళంతా ఎవరు సారు? మరి ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 58 ఏళ్ళ యువకుల గురించి మేము మాట్లాడలేము, 58 ఏళ్ళ మేము యువకులు అనుకుంటలేము. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము విద్యార్థులమని వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుర్రు. ఆర్ఎస్సీ వాళ్ళు, పీడిఎస్సీ వాళ్ళు, ఎస్ఐఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 వాళ్ళు, ఉమర్ ఖలీద్ వాళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతని వ్యతిరేకించేటోళ్ళంతా వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబ్ చేసేందుకు మొదలుపెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. అగో మరి ఎవరున్నారు సారు? జంతర్ మంతర్ కాడ ఉన్నోళ్ళంతా విద్యార్థులే కాదంటారా ఎట్లా? అయినా ఇప్పుడు మీ పార్టీ సర్కారు కూడా ఏదో తప్పు కూడా చేయనట్టు చెప్తుండ్రు కదా సారు. మరి ఆడున్నోళ్ళంతా ఎవరంటారు? సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తే హంలో, ఎవడరా నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్కి నీటికి ఏం సంబంధం ఉంది? ఇట్లా మీ బయటలో కనబడతా ఉన్నాయి కదా నేపాల్ చేస్తామనేది. ఒక్కొక్క కానిస్టేబుల్ని కిందేసి తొక్కుతా ఉన్నారు కదా విద్యార్థులు చేసేది. వాళ్ళని విద్యార్థులుగా మమ్మల్ని ట్రీట్ చేయమంటారా? అయ్యా ఎంపీ సారు, మరి మీరు చెప్పినట్టే జంతర్ మంతర్ కాడ విద్యార్థులు లేరు, పిల్లల ముసుగుల బయటోళ్ళు ఉండి బద్నాం చేస్తున్నాను అంటుర్రు కదా సారు. మరి ఇప్పుడు పోలీసులంతా కూడా మీ సర్కారు చెప్పినట్టే ఇంటారు కాబట్టి ఆ సొంటోళ్ళు అనుమానం ఉన్నోళ్ళందరినీ పట్టుకొని విచారణ చేయండి కదా సారు. మరి వాళ్ళు విద్యార్థులేనా, లేకుంటే కావాలని కమలం పువ్వు పార్టీని బద్నాం చేయనికే బయటి దేశం వాళ్ళతోని చేతులు కలిపినరా అని కూడా తెలుస్తే అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి ఆడి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.